హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూస్తున్నాను. ఒక పిల్లోడు ఒక స్పూన్ చూపిస్తాడు, కళ్ళతో అద్దాలు పెట్టుకుని ఉన్నాడు. అది చూడంగానే ఆ స్పూను ఇదిగోండి చూస్తుంటారు కదా, ఈ స్పూన్ నేను ఈ స్పూన్ బ్రేక్ చేస్తానని ఈ స్పూన్ పక్కన పెట్టి ఒక స్పూన్ తీసుకొని దాన్ని ఇలా కళ్ళతో చూడంగానే వంగిపోతుంది. ఆ వీడియో ఈ పక్కన క్లారిటీగా పెడతాను చూడండి. ఆ వీడియోలో గమనించండి, ఆ పిల్లోడు ఒక స్పూన్ పట్టుకున్నాడు, ఆ స్పూన్ ఇలా ఇలా చూపించిన తర్వాత ఆ స్పూన్ ఎట్లుంది, దానికి ప్లాస్టర్ లేదు, ఏదైతే ఒక పింక్ కలర్ ప్లాస్టర్ ఉందనమాట. ఆ ప్లాస్టర్ లేని స్పూన్ చూపించి, గట్టి స్పూను అది పక్కన పెట్టి మళ్ళీ ఇంకో స్పూన్ తీసుకొని వాడు దాన్ని వంగినట్లు చేస్తాడు. అంటే కింద ఐస్కందం పెడతాడు, అది వంగుతుంది, అది డౌట్ లేదు. నేను ఆ వీడియో చివరి వరకు చూస్తున్నాను. ఏమన్నా వాడు చూడండి ఇట్లా మోసాలు చేస్తారు, ఇట్లాంటి పవర్ ఆయిల్ లేవు ఏం లేవు అని లాస్ట్కి ఏమన్నా చెప్తాడేమో అని చూసిన. ఆహా, అట్లా లేదనమాట. వాడు ఆ వీడియోను అట్నే కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాడు. తర్వాత దాంట్లో 5 or 6 వేరే లింక్ ఛానల్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ దానికి 20,000 మంది లైకులు చేసినారు, 18,000 మంది షేర్లు చేసినారు. ఎంత పిచ్చిగా అంటారంటే పిల్లోళ్ళతో సహా మోసాలు నేర్పిస్తున్నారనమాట. దైవం ఉంది, భక్తి ఉంది, కానీ ఇలాంటి ఐ టెక్నిక్లని మ్యాజిక్లని అట్లాంటివి ఏమీ లేవు. నేను చిన్నప్పుడు కూడా ఇలాంటివి చేసినారు, మళ్ళీ నేను ఇప్పుడు ముస్లాం అయిపోతానని కూడా చేస్తున్నారు. మన పిల్లలు అలాంటి దాంట్లోకి అడిక్ట్ అయితే కింద దాన్ని ఖండించండి. అదంతా ఉత్తది టెక్నిక్ కోసం. వాడు 500, 1000 నేర్పిస్తాను అని 10,000 మంది కాడ వసూలు చేసుకున్నాడు అంటే వాడు కోటీశ్వరుడు అయిపోతాడు, కార్లలో తిరిగేస్తాడు లగ్జరీగా. మనం మాత్రం 500 కదా పోతే పోయిందిలే అని మనం వదిలేస్తూ ఉంటాం. అట్లాంటివి 500 మన ముస్లింలు అయ్యేసరికి ఎన్నో పోతూ ఉంటాయి అనమాట. అలాంటి టెక్నిక్లు ఏం లేవు. ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ చేసుకోండి. తర్వాత అట్లాంటివి ఏమైనా వచ్చినాయి అంటే అది ఫ్రాడ్ అని ఖచ్చితంగా దాన్ని డిలీట్ చేసేయండి. మన పిల్లల్ని దాంట్లో అడిక్ట్ కానీయకండి. ఇది నా రిక్వెస్ట్. బాయ్ ఫ్రెండ్స్. నేను ఈ వీడియో తీస్తుంటే మా పాప ఏమనింది, వాళ్ళు కానీ కాక వీడియో తీస్తే మనకెందుకు అంటుంది, కానీ నా కోసం కాదు, చాలా మంది కోసం. ఇలాంటివి నమ్మి బూటకాల లెక్కన కోట్లు పోగొట్టుకునే వాళ్ళు, రోడ్ల పాలైన వాళ్ళు, పిల్లల్ని కూడా చంపుకునే వాళ్ళు ఉన్నారు. సొంతం పిల్లల్ని నా బిడ్డ సూర్యగ్రహణం కదా పుట్టింది అని చెప్పి వాళ్ళను చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటివన్నీ ఏమీ లేవు. దేవుడు ఇచ్చేది ఇస్తాడు, మన శక్తి కొలిది మనం పని చేయాలా, అన్నం సంపాదించుకోవాలా, తినాలా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.